అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ క్యాచ్ ఆల్ రౌట్స్. ఇప్పటివరకు మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ రౌట్స్కి సంబంధించి బేసిక్ రౌట్స్, గ్రూప్ రౌట్స్, డైనమిక్ రౌట్స్ కవర్ చేసాం. ఇప్పుడు ఈ రౌట్స్లో ఇంకొక ఫీచర్ ఈ క్యాచ్ ఆల్ రౌట్స్ కవర్ చేద్దాం. చూడండి, ప్రీవియస్ వీడియోస్లో మనం డైనమిక్ రౌటింగ్ టాపిక్ కవర్ చేసేటప్పుడు ఈ ప్రొడక్ట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్ లోపల యూజర్స్ లోపల డైనమిక్గా యూజర్ నేమ్ని మనం ఈ పరామ్స్ నుంచి గెట్ చేసి ఈ పేజ్లో చూపించాం. అది ఎలా అంటే ఇక్కడ 3000 తర్వాత /products లోపల యూజర్స్ లోపల మనకి పేరు ఏదైతే వస్తుందో యూజర్ నేమ్ అది డైనమిక్గా మనకి పరామ్స్ నుంచి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మహేష్ అని రాసి ఎంటర్ హిట్ చేస్తే ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఇస్ మహేష్ అని మనకి ఈ పరామ్స్ నుంచి వస్తున్న ఈ వాల్యూ డైనమిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే ఇది డైనమిక్ రౌటింగ్. ఇక్కడ చూడండి మనకి సెగ్మెంట్స్ ఉన్నాయి, వీటిని సెగ్మెంట్స్ అంటారు. అంటే ఈ ప్రొడక్ట్స్ అనేది ఒక సెగ్మెంట్, యూజర్స్ అనేది ఒక సెగ్మెంట్, అలాగే ఈ మహేష్ అని డైనమిక్గా వస్తున్న యూజర్ నేమ్ ఇది కూడా ఒక సెగ్మెంట్. సో ఈ సెగ్మెంట్స్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహేష్ తర్వాత మళ్ళీ నేను స్లాష్ ఇచ్చి ఏబిసిడి అని రాసి ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది. అంటే దీనికి రౌట్ అనేది డిఫైన్ చేసి లేదు. అయితే దీని నుంచి అంటే ఈ డైనమిక్ సెగ్మెంట్ తర్వాత కూడా ఇంకొన్ని సెగ్మెంట్స్ ఉండి, అంటే ఇలాంటి ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నా సరే ఈ అన్ని సెగ్మెంట్స్ నుంచి వాల్యూస్ని క్యాచ్ చేసేదే ఈ క్యాచ్ ఆల్ రౌటింగ్. అండ్ ఈ క్యాచ్ ఆల్కి రౌటింగ్ ఎలా డిఫైన్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఈ యూజర్ నేమ్కి డైనమిక్గా ఒక రౌట్ అనేది డిఫైన్ చేసాం. అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో యూజర్ నేమ్ పాస్ చేసి ఇలా పాస్ చేసినప్పుడు ఇక్కడ ఈ డైనమిక్ సెగ్మెంట్ తర్వాత ఏదొచ్చినా సరే ఇలా పేజ్ 404 వస్తుంది, అంటే పేజ్ నాట్ ఫౌండ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే ఎండ్ పాయింట్ కింద అంటే ఇదే డైనమిక్ సెగ్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ అని ఒక పేరు ఇచ్చి ఎంటర్ హిట్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ డైనమిక్ సెగ్మెంట్ తర్వాత నేను ఇంక ఏది పాస్ చేసినా సరే ఇది పేజ్ 404 వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్నీ క్యాచ్ చేయడానికి మనం ఈ డైనమిక్ రౌటింగ్ని క్యాచ్ ఆల్ రౌట్ కింద మార్చచ్చు. అది ఎలా అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో యూజర్ నేమ్ని డైనమిక్గా పాస్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపలే ఈ యూజర్ నేమ్కి 3 డాట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే జనరల్గా మనం ఈ స్ప్రెడ్ ఆపరేటర్స్లో ఈ 3 డాట్స్ యూజ్ చేస్తాం. అలాగే ఈ డైనమిక్ రౌట్గా డిఫైన్ చేసిన ఈ ఫోల్డర్కి 3 డాట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 3 డాట్స్ యూజర్ నేమ్ అని నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఇది డైనమిక్ రౌట్తో పాటు క్యాచ్ ఆల్ రౌట్ కూడా. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి చూడండి, ఈ డైనమిక్ సెగ్మెంట్ తర్వాత ఏదైతే ఉందో అది కూడా క్యాచ్ చేసి మనకి ఇక్కడ అవుట్పుట్ కింద చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోడ్ రాసింది ఏంటి, ఈ యూజర్ నేమ్ ఫోల్డర్లో ఈ పేజ్ .jsx లోపల వస్తున్నదంతా కూడా ఇక్కడ క్యాచ్ చేయమని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ హలో డైనమిక్ రౌటింగ్ అని రాసి సేవ్ చేశాను. అంటే నేను వాల్యూని క్యాచ్ చేసి ఇక్కడ చూపించట్లేదు, కానీ డైనమిక్ రౌట్లో కూడా ఈ పేజ్ ఇలాగే కాన్స్టెంట్గా కనిపించేలాగా డైనమిక్ రౌట్ డిఫైన్ చేసాం. ఇక్కడ డైనమిక్ రౌట్ని డిఫైన్ చేయటం అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఫోల్డర్ని ప్లేస్ చేయటం. అండ్ ఇప్పుడు ఈ డైనమిక్ సెగ్మెంట్తో రౌటింగ్ ఆగిపోకుండా వేరే సెగ్మెంట్స్ యాడ్ అయినా సరే ఈ పేజ్ ఇలాగే కనిపించాలంటే క్యాచ్ ఆల్ రౌట్స్ అప్లై చేస్తాం. అండ్ ఈ క్యాచ్ ఆల్ రౌట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం యూస్ చేసేది డైనమిక్ ఫోల్డర్కి అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 3 డాట్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ డైనమిక్ సెగ్మెంట్ తర్వాత ఇంకా ఎన్ని సెగ్మెంట్స్ యాడ్ అయినా సరే ఈ పేజ్ 404 అంటే పేజ్ నాట్ ఫౌండ్ అని ఇంకా కనిపించదు. అలాగే అన్ని సెగ్మెంట్స్ నుంచి వాల్యూస్ని కూడా క్యాచ్ చేయొచ్చు. ఇలా ఈ సెగ్మెంట్స్ నుంచి వస్తున్న వాల్యూస్ని క్యాచ్ చేయాలంటే చూడండి, ఆల్రెడీ మనం ఈ కాంపోనెంట్ లోపల పరామ్స్ నుంచి వస్తున్న వాల్యూస్ని కన్సోల్ చేసాం. ఈ కన్సోల్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డైనమిక్గా సాగర్ అని ఒక వాల్యూ పాస్ చేసాం, తర్వాత సెగ్మెంట్లో ర్యాండమ్గా ఒక టెక్స్ట్ పాస్ చేసాం, తర్వాత లేటెస్ట్గా హలో అని పాస్ చేసాం. ఇవి ఒక యారే లోపల వస్తున్నాయి. అంటే ఈ క్యాచ్ ఆల్ సెగ్మెంట్ నుంచి వస్తున్న వాల్యూస్ అన్నీ కూడా యారేలో వస్తాయి. అదే ఈ హలో ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో అని ఉంది కదా, ఈ ప్లేస్లో వెల్కమ్ అని రాశారు. ఇప్పుడు చూడండి మనకి కన్సోల్ లోపల ఇక్కడ వెల్కమ్ అని వచ్చింది, అది కూడా యారే లోపల. ఈ యారే దేనికి సంబంధించింది, ఈ యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ ఏంటి, మనం డైనమిక్గా పాస్ చేసిన అంటే డైనమిక్గా క్రియేట్ చేసిన ఈ ఫోల్డర్, అంటే ఇది రౌట్, అంటే డైనమిక్ రౌట్ అనమాట. ఈ డైనమిక్ రౌట్ నుంచి మనకి డైనమిక్ వాల్యూ సాగర్ వస్తుంది అండ్ క్యాచ్ ఆల్ నుంచి ఈ వెల్కమ్
ఈ వెల్కమ్ తర్వాత ఇంకెన్ని ఉన్నా సరే, ఇంకా వెల్కమ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అని రాశారు, స్లాష్ ఇచ్చి లాస్ట్ నేమ్ రాశారు, తర్వాత సిటీ అని రాశారు, తర్వాత కంట్రీ అని రాశారు. ఇలాగ ఎన్ని సెగ్మెంట్స్ వచ్చినా సరే ఈ సెగ్మెంట్స్ తాలూకా వాల్యూస్ అన్నీ కూడా ఈ యారే లోపల, అంటే యూజర్ నేమ్ అనే డైనమిక్ రౌట్ తాలూకా ఈ యారే లోపల ఈ వాల్యూస్ అనేవి కూడా క్యాచ్ అవుతాయి. అంటే ఇదే క్యాచ్ ఆల్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ సెగ్మెంట్స్ నుంచి వస్తున్న వాల్యూస్ని కూడా మనం చాలా ఈజీగా గెట్ చేసి మన డాక్యుమెంట్లో చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదా, ఈ ఫస్ట్ నేమ్ వాల్యూని గెట్ చేద్దాం. ఇక్కడ చూడండి యారే లోపల మనకి ఒకసారి రిఫ్రెష్ చేస్తే కన్సోల్లో చూడండి మనకి యారే లోపల అంటే యూజర్ నేమ్ ఈ డైనమిక్ రౌట్కి వాల్యూస్ కింద ఏమున్నాయి, సాగర్, వెల్కమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలాగా యారే లోపల మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే యారే లోపల ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఇండెక్స్ పరంగా 0, 1, 2 అంటే 2 ఇండెక్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనం వాల్యూని గెట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరామ్స్ అనే ఆబ్జెక్ట్ నుంచి యూజర్ నేమ్ అనే వాల్యూ ఉంది. ఈ యూజర్ నేమ్ అనే యారే లోపల సెకండ్ ఇండెక్స్లో మన ఫస్ట్ నేమ్ అనే ఈ ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ నుంచి మనకు వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి JSXలో డైనమిక్గా ఈ పరామ్స్ ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ లోపల యూజర్ నేమ్ ఉంది, అంటే పరామ్స్ డాట్ యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ యారే లోపల ఇండెక్స్ పరంగా 2, కాబట్టి 2 అని రాసి సేవ్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఫస్ట్ నేమ్ అని ఉంది కాబట్టి ఇలా వచ్చింది. అదే ఫస్ట్ నేమ్ ప్లేస్లో నేను ఇక్కడ ఈ ఫస్ట్ నేమ్ తీసేసి ఇక్కడ దినేష్ అని రాశారు, దినేష్. ఇప్పుడు చూడండి ఇక్కడ దినేష్ కనిపిస్తుంది. అలాగే ఇన్ కేస్ ఇక్కడ నేను ఇంకొక లాస్ట్ నేమ్ అని రాసి లాస్ట్ నేమ్ తాలూకా డైనమిక్ వాల్యూ గెట్ చేస్తున్నాను. అంటే కర్లీ బ్రేసెస్లో పరామ్స్ డాట్ యూజర్ నేమ్, ఇండెక్స్ పరంగా లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ 3 ఇండెక్స్లో ఉంది కాబట్టి 3 ఇండెక్స్ అని రాసి సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్కి దినేష్ కాకుండా దినేష్ కుమార్ అని ఇలా రాశారు. అయితే ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది, ఇక్కడ రీడింగ్ 3 అని ఏదో ప్రాబ్లం ఉంది. రీడింగ్ 3 అంటే ఇక్కడ మనం ఏం రాసాం, యూజర్ నేమ్ స్పెల్లింగ్ తప్పు రాశాను, సారీ. సో యూజర్ నేమ్ ఇలా కరెక్ట్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్తే ఇప్పుడు ఇది ఓకే, చూడండి లాస్ట్ నేమ్ కుమార్. అయితే లాస్ట్ నేమ్ అనేది మనం ఇక్కడ రాసాం కాబట్టి వచ్చింది, కుమార్ అనేది డైనమిక్గా వస్తుంది, దినేష్ అనేది కూడా డైనమిక్గా వస్తుంది. అయితే ఈ క్యాచ్ ఆల్ తాలూకా పర్పస్ ఏంటి అంటే మనం డైనమిక్గా ఒక వాల్యూ క్రియేట్ చేసి అక్కడతో ఆగిపోకుండా డైనమిక్ తర్వాత ఎన్ని ఉన్నా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ డైనమిక్ వాల్యూస్ తీసేసి ఇలా ఉంచితే సేవ్ చేసి ఇప్పుడు ఈ డైనమిక్ వాల్యూ ఇక్కడతో ఆగిపోవట్లేదు. ఇక్కడ చూడండి మన డైనమిక్ వాల్యూ ఏంటి, యూజర్ నేమ్ కదా, ఇక్కడ యూజర్ నేమ్ అని నేను ఎంటర్ చేస్తే మనకి ఈ కంటెంట్ ఇలాగే కనిపిస్తుంది, అంటే ఈ పేజ్ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇక్కడతో ఆగిపోకుండా ఇంకా నేను ఎన్ని ఇచ్చినా సరే ఇవన్నీ క్యాచ్ చేసుకునేదే ఈ క్యాచ్ ఆల్ రౌటింగ్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. అయితే దీని తాలూకా యాక్చువల్ పర్పస్ ఏంటి అంటే చూడండి ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ ఫోల్డర్ లోపల యూజర్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ యూజర్స్ ఫోల్డర్ లోపల యూజర్ నేమ్తో ఒక డైనమిక్ ఫోల్డర్ ఉంది. సో ఇప్పుడు రియల్ టైమ్ సినారియోస్లో యూజర్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అజయ్ అని ఒక యూజర్ ఉన్నారు. ఈ అజయ్ కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఆ ప్రోడక్ట్స్లో ఇంకొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అవన్నీ అజయ్ సెలెక్ట్ చేసుకున్న అజయ్ పేజ్లోనే కనిపించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ యూజర్ నేమ్ తర్వాత వచ్చే సెగ్మెంట్స్, ఆ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, వాటి కేటగిరీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ అజయ్ అనే పేజ్లో చూపించడానికి ఈ క్యాచ్ ఆల్ రౌటింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది.